తెలియక కాదు కదా. ఎందుకు అంతర్జాతీయ చట్టాలకి లోబడి గౌరవించి అలాంటి హోప్లెస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు హెడ్లీ, ఈ హెడ్లీ వీళ్ళందరినీ ఎన్నాళ్ళండి వాళ్ళు అమెరికా కోర్టులో దండం పెట్టి ఆయన తగలేదు, మాకు అక్కర్లేదు తగలేయండి అంటే వాడిని ఇక్కడ తీసుకొచ్చి వదిలేశారు. అదే మనం ఆ ప్రయత్నం చేస్తుంటే ఒప్పుకుని ఉండేవాడా? వసు గారు మీరు అన్నట్టు కరెక్ట్. ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అంటాం, కానీ అది కాదు. వీఆర్ ఇన్ డిఫరెంట్ లెవెల్ అంటాడు వాడు. మిగతా అమెరికా ఈజ్ గ్రేట్, వీఆర్ మైటియెస్ట్ పవర్ ఇన్ ది వరల్డ్ అని వాడు ఓపెన్గా బ్లటెంట్గా చెప్పుకుంటున్నాడు. అంటే ఆ స్టేజ్కి ఎలా వచ్చాడంటే ఇప్పుడు మన గిరిధర్ గారు అన్నట్టు కొంతవరకు ట్రస్ట్ డెఫిసిట్ మాత్రం చాలా వచ్చేస్తుంది. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ 1945 నుంచి ఇప్పటిదాకా ఈ డాలర్ డామినెన్స్ ఇది ఏంటంటే ఫ్రీ కరెన్సీ వాడు ఎన్నెన్న గుద్దుకుంటాడు, ఇష్టం వచ్చాడు అందరికి ఇచ్చేస్తున్నాడు. అయితే ఈ బ్రిక్స్ ఫార్మేషన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు రిజర్వ్ కరెన్సీస్ ఒకప్పుడు 90+% రిజర్వ్ కరెన్సీస్ అన్ని డాలర్లు ఉండేవి. అవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ 50% పడిపోయింది. ఇంకా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఆ కొద్ది పీరియడ్లో ఆల్మోస్ట్ మిగతా కూడా పడిపోయిన తర్వాత మరి అదర్ కరెన్సీ ఏదొస్తుంది అనేది ఆల్టర్నేట్ లేక డాలర్ కంటిన్యూ అవుతుంది. సో కాబట్టి అంటే ఇప్పుడు ట్రంప్కు అమెరికన్ పాలసీ మేకర్స్ అమెరికన్ సిస్టమ్స్కు పుట్టుకున్న భయం ఏంటంటే ఒకప్పుడు క్రెడిట్ కార్డ్ బేసిస్ మీద అన్ని దేశాలను ఏమంటారు అంటే దాచుకోవటం అనుభవించడం అమెరికాకు బాగా అలవాటు అయిపోయిన పద్ధతిలో వాటన్నిటికీ ఇప్పుడు ఒక ఎండ్ అనేది జరగబోతుందని వాళ్ళకి తెలిసిపోతుంది. దాంతో వాళ్ళ పాలసీస్ అన్ని చేంజ్ అయిపోయి అటాక్ చేయడం. ఇప్పుడు అన్నట్టు సడన్గా పోయి చైనా మీద కానీ రష్యా మీద కానీ ఇండియా మీద కానీ ఏదో ఒక పెద్ద యాక్షన్ అమెరికా చేయలేదు. కానీ మెసేజ్ పంపించాలని అంటే అలానే ఇప్పుడు వెనిజువలా అంటాడు, తర్వాత కొలంబియా అంటాడు, తర్వాత ఇప్పుడు గ్రీన్లాండ్స్ అంటే అటువంటివన్నీ మాత్రం తప్పకుండా చేస్తాడు. దానివల్ల స్లోగా ఏమవుతుంది అంటే ట్రస్ట్ డెఫిసిట్ పెరిగిపోయి యాంటీ అమెరికనిజం మాత్రం తయారవుతుంది. అమెరికా ఎప్పటికైనా డిసింటిగ్రేట్ అయ్యే అవకాశం ఉందా? పాపారావు గారు ఇందాక మాట్లాడుతూ ఆ ప్రస్తావన చేశారు, పెరిఫెరల్గా టచ్డ్ అపాన్. డిసింటిగ్రేట్ ఏదంటున్నారు? అమెరికా డిసింటిగ్రేట్ అయ్యే అవకాశం ఉంది అంటే డాలర్ ఎప్పుడైతే డాలర్ పతనం మొదలవుతుందో, డాలర్ రిలవెన్స్ కోల్పోతుందో రాబోయే రోజుల్లో సోవియట్ యూనియన్ తరహాగా అమెరికా డిసింటిగ్రేట్ అయ్యే అవకాశం ఏమైనా ఉన్నదా? ఎప్పుడైతే డాలర్ ఇన్ఫ్లుయెన్స్ పడిపోతాడో డామినెన్స్ అది మాత్రం జరగదు. అమెరికన్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ టాప్ ప్రతి మైండ్లో, అమెరికన్ మైండ్లో ఇవాళ రేపు. ఎందుకంటే ఈవెన్ నేచురలైజ్ అమెరికన్స్ కూడా మొత్తం అమెరికన్ గురించి మాట్లాడతారు, కానీ కనీసం వాళ్ళ కంట్రీస్ నుంచి పోయిన ఏదైతే ఆరిజిన్ కంట్రీస్ ఉంటారో వాటికి కనీసం కొద్దిగా మేలు చేయని కూడా ఆలోచించరు. వాళ్ళ సైక్ ఈజ్ డిఫరెంట్. అమెరికా ఈజ్ ఫస్ట్, అమెరికన్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫస్ట్. ఇక దానికి డిసింటిగ్రేట్ అయిపోవటం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఉండదు. చూస్తున్నారు కదా, రష్యా ఉన్నప్పుడు ఒకప్పుడు మైటీ రష్యా అనుకున్నారు, డిసింటిగ్రేట్ అయిన తర్వాత సిఐఎస్ కంట్రీస్ వచ్చిన తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అటువంటివన్నీ వాళ్ళు ఇప్పుడు అమెరికా మేడ్ మెజారిటీ బై ద ఇమిగ్రెంట్స్ అంటే అన్ని దేశాల నుంచి పోయిన వాళ్ళ బ్రిలియన్స్ ఆ మైండ్లు ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి బతుకుదేరు ఎక్కువ తెలుసు. డిసింటిగ్రేట్ కారు. కాకపోతే మిగతా కంట్రీస్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న కంట్రీస్, రిసోర్స్ఫుల్ కంట్రీస్ వాటిని డిసింటిగ్రేట్ చేసి వాటి రిసోర్సెస్ లాక్కోవటం తప్ప వాళ్ళంతలో వాళ్ళు ఇది డిసింటిగ్రేట్ అయిపోయి డివైడ్ అయిపోయే పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఈ యాక్షన్ వల్ల షార్ట్ టర్మ్లో అమెరికాలో ఏదైతే ట్రంప్ చూపించుకోవచ్చో నేను ఐఎమ్ ది హీరో ఆయన చేపించానని పబ్లిక్ కన్జంప్షన్ ఒకటి చేయొచ్చు. ఆయన చుట్టూన్న కొంతమంది మగ సపోర్టర్స్ కొంతవరకు అప్రిషియేట్ చేయొచ్చు. కానీ విత్ ఇన్ నో టైమ్ ట్రంప్కి అగెనిస్ట్గా మాత్రం ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పవర్స్ అన్ని ట్రంప్ తీసేసుకొని డిక్టేటర్ అయిపోయాడు. కాంగ్రెస్లో కూడా కాకపోతే ఈ రిపబ్లికన్స్ ఓపెన్గా అపోజ్ చేయట్లేరు, కానీ వాళ్ళ సగం మందిలో కూడా ఏంటి ఇది మాకు ఏం జీరో చేసేసి ఇలా చేసేస్తున్నాడు, అమెరికాను డౌన్ చేస్తున్నాడు. ఇప్పుడు కామన్ సెన్స్ ప్రతి ఒక్కటి అనుకుంటాడు. ఇవాళ రేపు ఒకప్పుడు ఏది 18th century 19th century లెక్క లేదు. ఈ రోజు ఇమ్మీడియట్గా ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుంటుంది, ఏం జరగబోతుంది కూడా ఆలోచించే శక్తి అందరికి వస్తుంది. కాబట్టి అమెరికన్ ఇమేజ్ డౌన్ అయిపోయి ఈ ట్రంప్ యాక్టివిటీస్ వల్ల ఇంకా ఎక్కువ పతనం కావచ్చని అంటే ఆలోచన వాళ్ళకి వస్తుంది. కాబట్టి ట్రంప్కు అపోజిషన్ వస్తుంది. కానీ ట్రంప్ మాత్రం ఉన్నంత కాలము ఇంకా పిచ్చి పిచ్చి పనులు ఎక్కువ చేస్తాడు, దానికి మాత్రం డౌటే లేదు. ఇంకో ప్రశ్న అంబాసిడర్ గారు, ఇంకో ప్రశ్న వస్తున్నాను పాపారావు గారు. ఇప్పుడు పోస్ట్ ట్రంప్ ఇప్పుడు 2 terms అయిపోతాయి, రేపు డెమోక్రట్స్ వచ్చారనుకోండి,
ఇతని విషయంలో వెనజులన్ ప్రెసిడెంట్ విషయంలో ఏమన్నా మళ్ళీ ఇంకొక డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో గవర్నమెంట్ డెమోక్రటిక్ హ్యాండ్స్ లో పోయిన తర్వాత జరిగే ఏదైతే పర్యవసానాలు ఉంటాయో అది ఇట్ విల్ టెల్ అస్ డ్యూరింగ్ దిస్ టైం. ఇప్పుడు ఏమేమి జరుగుతున్నది అని ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ మామూలు మనం అనుకునేది ఏంటంటే, నేను అనుకునే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే, మధ్యలో నువ్వు చంపరు. ఎందుకంటే చంపితే ఇక అయిపోతుంది, దాని వాల్యూ అయిపోతుంది. తర్వాత ఇక ట్రంప్ మీద